హలో గాయ్స్, ఏంటి ఇన్ని పుచ్చకాయలని చూస్తున్నారా? ఈరోజైతే నేను మా ఫ్రెండ్ బయలుదేరి పుచ్చకాయల కొంటకి వెళ్ళాము. పుచ్చకాయల కొంటకి వెళ్ళడం ఏంటంటే అక్కడ 2 రకాల పుచ్చకాయలు ఉన్నాయన్నమాట. అంటే మొత్తం 4 రకాలు ఉన్నాయని చెప్తే మేము టేస్ట్ చేద్దామని వెళ్ళాము. కానీ అక్కడ మనకైతే 2 అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ పుచ్చకాయల కోసం వెళ్ళటానికి రీజన్ ఏంటంటే అక్కడ ఫుల్ ఆర్గానిక్ అనమాట. మెడిసిన్ వేయకోకుండా మా ఊర్లోనే పండిస్తున్నారు అవి. మా ఊరు పక్క ఊరు అనమాట ఇది. మనం వచ్చేసాం పుచ్చకాయల ఫార్మింగ్కి. కనిపిస్తుంది కదా, ఈ తోట అంతా పుచ్చకాయలు అనమాట. అది పుచ్చకాయ పోతుంది అంతని. చాలా అంటే చాలా పుచ్చకాయలు ఉన్నాయి. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇలా అయితే 3 years నుంచి ఫార్మింగ్ చేస్తున్నాయని చెప్పారు. ఇక్కడ పుచ్చకాయలే కాదు, మనకి కర్బూజకాయ కూడా ఉంది ఇక్కడ. మనకి అయితే ఎల్లో పుచ్చకాయ ఒకటి, రెడ్ పుచ్చకాయ ఒకటి, కర్బూజకాయ ఒకటి ఉంది ఇక్కడ. సో మనం అవి కొంటాకి అయితే వచ్చామన్నమాట. ఇదిగోండి, మొత్తం 3 తోటలు వేసారనమాట వాళ్ళు. చూసారు కదా, ఇవన్నీ పుచ్చకాయలు అనమాట. కనిపిస్తుంది కదా, ఇదైతే ఎల్లో పుచ్చకాయ తోట అనమాట. అది ఇప్పుడు మనం వచ్చిందేమో రెడ్ వాటర్ మిలన్ అనమాట. అయిపోయిన కాయలన్నీ ఎట్టుకొచ్చేసి వాళ్ళు చిన్న పాకేసుకుంటే దాంట్లో పెట్టుకున్నారు. ఇదిగోండి, ఇవన్నీ అయిపోయినాయి అనమాట. హోల్సేల్ ప్రైస్కి మనకి బయటికి సేల్ చేస్తారనమాట. నార్మల్గా అయితే దీని కాస్ట్ వచ్చేసి మనకి రెడ్ పుచ్చకాయ అయితే కేజీ 30 రూపీస్ పడ్డది. ఎల్లో పుచ్చకాయ అయితే కేజీ 40 రూపీస్ పడ్డది అనమాట. మనం ఎలాగైనా కోసుకొని తినమని చెప్పారు. అలా సరే అని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే కోసి ఇచ్చాను నాకు. కోసేవగా నేను తీసుకున్నాను. దాన్ని టేస్ట్ కూడా చేశాను తీసుకుని. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే రెడ్ పుచ్చకాయ మీద కంటే ఇది చాలా స్మూత్ ఉంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయినట్టు అనిపిస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా స్వీట్ ఉందన్నమాట. రెడ్ పుచ్చకాయ మీద చాలా అంటే చాలా స్వీట్ ఉంది. సో అందుకని చెప్పేసి నేను మా ఫ్రెండ్ కాయలు తీసుకున్నాం అనమాట. ఇవి టేస్ట్ విషయానికి వస్తే ఎక్సలెంట్. ఇంకా తినేసి మనం పడేసి ఇంకా మా ఫ్రెండ్ అయితే కాయలు చూసుకున్నాడు ఏం కాయలు తీసుకోవాలనేసి. నేనైతే అందాక తోట చూసి వద్దామని చెప్పేసి ఇలా వచ్చాను అనమాట. ఇంకా కాయలు చాలా అయితే ఉన్నాయి రెడీ అవ్వాల్సినవి. ఇంకో 2 types ఉన్నాయని చెప్పారు. సో అవి అయితే ఇంకా టైం పడుతుందంట గ్రోత్ అవడానికి. సో మళ్ళీ చెప్తామని చెప్పారు వాళ్ళు. సో అప్పుడు మనం ఆ 2 type కూడా టేస్ట్ చేయడానికి వెళ్ళాలన్నమాట. మొత్తం 4 types అంట ఈ పుచ్చకాయలు వీళ్ళ దగ్గర. సో మేమైతే ఒక IVO 3 IVO 2 తీసుకున్నాం. మళ్ళీ సరిపోదని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో పుచ్చకాయ వేసుకున్నాం అనమాట. ఎల్లో పుచ్చకాయలు 2, రెడ్ పుచ్చకాయ 1, నెక్స్ట్ కర్బూజకాయలు అయితే 3 తీసుకున్నాం. మొత్తం అయితే 6 తీసుకున్నాం అనమాట అన్నీ కలిసి. దీని కాస్ట్ అయితే మాకు 450 పడ్డది టోటల్ అన్నీ. వర్త్ అనమాట. అంటే మనకి వితౌట్ మెడిసిన్ కాబట్టి ఆర్గానిక్ ఇలా చేసి మనకి ఇస్తున్నారు. సో నేను మళ్ళీ సరిపోదు ఇంకో కాయ తీసుకుందామని చెప్పేసి మళ్ళీ ఇంకో కాయ వేయమని చెప్పాను మా ఫ్రెండ్ని. సరే అని చెప్పేసి వేసుకుని ఇంకా బయలుదేరాను అనమాట. తీసుకుని మా ఫ్రెండ్ పట్టుకుని వెళ్తున్నాడు. సరేగా నుంచి అని చెప్పేసి బండి వేసుకొస్తానని చెప్పాడు అనమాట మా ఫ్రెండ్. సరే అని చెప్పేసి నేను అక్కడ మూట పట్టుకుని నించున్నాను. అంతలో మా ఫ్రెండ్ వచ్చాడు బండి వేసుకుని. ఇంకా మా ఇద్దరం బయలుదేరి వెళ్ళామన్నమాట ఇంటికి. మళ్ళీ ఒకసారి తోట మొత్తం తీసాను చూడండి. ఇదంతా మొత్తం పుచ్చకాయలు అనమాట తోట అంతా. మా ఫ్రెండ్ వస్తున్నాడు, బండి ఎదరెట్టాడు పట్టుకుని వెళ్ళి. సరే అని చెప్పేసి ఇంక ఇంటికి కట్టుకెళ్ళి కాయ ఎలా ఉంది అనేసి కొయ్యాలని చూద్దాం అనుకున్నాం. సో అడేస్తే కోస్తున్నాడు కాయ అయితే. చూడొచ్చు మీరు కూడా. చూడండి ఎంత తెల్లగా ఉందో చూడండి. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నెయ్యి వెన్న టైప్లో ఉందన్నమాట. నోట అలా పెట్టుకోగా స్వీట్ ప్లస్ కరిగిపోతున్నట్టు అనబడుతుంది. అంత స్మూత్ ఉంది కాయ వచ్చి. అక్కడైతే నేను తిన్నాను కాబట్టి ఇక్కడ మా ఫ్రెండ్ టేస్ట్ చేస్తాను నేను అని చెప్పేసి అన్నాడు. సరే చెయ్యి అని చెప్పాడు. మా ఫ్రెండ్ అయితే కోసుకుంటున్నాడు కాయ అనమాట. వాడు కూడా తినేసి చాలా బాగుంది అని చెప్పేశాడు.